శరణంటిరా శంకరా నను కావరా శుభకరా భజయంతురా భవరా నీ ధ్యానమే చాలురా హే పాపనాశ పరమేశ్వరీశ కాపాడు గంగాధరా మదలి మదలి శరణంటిరా శంకరా నను కావరా శుభకరా తీవెర బలికి వరములు పంచి భక్తులనే కావరా తోడుగా నిలిచి బాధలనేగి మోక్షని మోకియరా మృత్యుంజయ అమరనాథ పరమేశ్వర నాగనాథ శివశంకర మల్లినాథ మాహేశ్వర మంజునాథ శరణంటిరా భజయంతురా స్మరింతురా శంకరా నను కావరా శుభకరా या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता
నమస్తస్యై 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 నమో నమః. అత్తయ్య, మీరెందుకు అప్పుడే లేచారు? ఇటివ్వండి, నేను పాలు పిండికొస్తాను. మల్లమ్మ, పొద్దుటి నుంచి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నేను చేయదగ్గ పనులు నన్ను చేయనివ్వు. అత్తయ్య, ఇన్నేళ్ళు ఈ ఇంటి కోసం మీరు కష్టపడింది చాలు. నేను వచ్చేసానుగా, ఇక అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఇంటికి సేవ చేసే భాగ్యాన్ని నాకివ్వండి. ఆ చెంబెట్టివ్వండి. పర్వాలేదు, ఇవ్వండి. మల్లమ్మ, హా? నీలాంటి కోడలు దొరికిందంటే నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నమస్కారం అండి. అరే బావగారా, రండి రండి. నమస్కారం. పద్మా, ఎవరొచ్చారో చూడు. కూర్చోండి బావగారు. ఇంట్లో అందరూ క్షేమమేగా? శివుని కృప వల్ల అందరూ క్షేమమే. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. లేవండి, కాళ్ళు చేతులు కడుకుందరు గాని. ఓ మావయ్య గారు, నాన్నా, శివుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నాన్నా, ఎప్పుడొచ్చారు? అమ్మెలా ఉంది? ఇప్పుడే వచ్చాను. అమ్మ కూడా బాగుంది. నువ్వెలా ఉన్నావని నేను అడగాల్సిన పని లేదు. అవును నాన్నా, నాకు పుట్టినింటికి మెట్టినింటికి తేడానే తెలియలేదు. చూసారా మన కోడల గుణం? ఆ, తన్న చూసైనా మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. నాగు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి ఇదంతా? ఇంత తొందరగా మూటమ్ములో సర్దుకుని వచ్చేసావేంటి? ఏమైందమ్మా? ఇంకేమవుతుంది? భర్తతో గొడవ పెట్టుకుని వచ్చేసి ఉంటుంది. అల్లుడు గారు వచ్చి కాళ్ళ వెళ్ళపడి తీసుకెళ్ళాలి. ఇదంతా దీనికి మామూలేగా. ఇదిగో చూడండి, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. తప్పంతా అల్లుడిదే అయ్యుంటుంది. తప్పు ఎవరిదైనా సరే భర్తతో కలిసి జీవించడం భార్య ధర్మం. ఇది మల్లమ్మను చూసి నేర్చుకో. సరే సరే, లోపలికి తీసుకెళ్ళు. ఏడవకమ్మా, లోపలికి వెళ్దాం రా తల్లి, రా. అక్క, గోరు చుట్టు మీద రోకటి పోటు పడిందన్నట్టు ఈ నాగమ్మ ఇప్పుడొచ్చి చేరిందేమిటి? ఈ మల్లమాధికారాన్నే తట్టుకోలేకపోతున్నావు. ఇక ఈ నాగమ్మ ఎన్ని తంటాలు తెచ్చిపెడుతుందో తెలియడం లేదు. గాయత్రి, నాగమ్మ రావడం మంచిదే అయింది. ఇక మనకి నాగమ్మే నాగాస్త్రం. ఆ అస్త్రాన్ని మల్లమ్మ మీదకి ఎప్పుడు ఎలా ప్రయోగిస్తానో నువ్వే చూద్దు గాని.